చలమయ్య హైస్కూల్ పూర్వ విద్యార్థుల రజతోత్సవ సంబరాలు పాతగుంటూరులోని ఆర్యవైశ్య సంక్షేమ పరిషత్ కళ్యాణ మండపంలో జరిగింది. పాఠశాలలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులంతా వివిధ ప్రాంతాల నుంచి కార్యక్రమానికి హాజరయ్యారు. చలమయ్య పాఠశాల ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన చక్కా సత్యనారాయణ మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సంఘం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సంఘం కో చైర్మన్ ఎం కామేశ్వరరావు, చైర్మన్ వెంకటేశ్వరరావు, ప్రెస్ కమిటీ సభ్యులు సుంకర సతీష్ తదితరులు పాల్గొన్నారు. చార్టర్డ్ అకౌంటెంట్స్లకు అవగాహన కల్పిస్తున్నట్లు సిటీ చార్టర్డ్ అకౌంటెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి సాయిబాబా తెలిపారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించే విషయంలో చార్టర్డ్ అకౌంటెంట్లు కృషి చేయాలని ఆయన కోరారు. శ్రీనివాసరావు తోటలోని సిటీ చార్టర్డ్ అకౌంటెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చార్టర్డ్ అకౌంటెంట్లకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఫారం ఆ ట్యాక్స్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు అకౌంటెంట్లు కృషి చేయాలని సీనియర్ ఆడిటర్ సాయిబాబా తెలిపారు. ప్రభుత్వం పరిశ్రమలకు అనేక రాయితీలను కల్పిస్తుందని, అందుకనుగుణంగా రిటర్న్స్ దాఖలు చేసే విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. రెక్టిఫికేషన్ ఫామ్ కూడా వాళ్ళ దగ్గర దాఖలు చేయాలండి. దానిలో ఫారం 6 టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ సాల్వ్ చేయడానికి ఇచ్చారు. అందుకని చూసుకుని జాగ్రత్తగా ఉంటే కూడా ఒకళ్ళ దగ్గరే పడేస్తుంటే రెగ్యులర్గా ప్రాబ్లం లేదు. వాళ్ళ దగ్గర కూడా రెగ్యులర్గా ఫైల్ చేసుకుంటే మీరు కూడా సేఫ్గా ఉంటుంది, మనకి ప్రాబ్లం లేదు. నిల్లు పడేసుకుంటే అడుగుతారు కదా వచ్చి వాళ్ళు మళ్ళీ ఎందుకు ఎంక్వైరీ వస్తుంది, వాళ్ళు నిల్లు దాకా డబ్బులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫారం ఇవ్వడం నిల్లు పడేస్తే సరిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు కదా. కంట్రోల్ పోతుంది కదా, కంప్యూటర్లో ఫామ్ నాట్ రిసీవ్డ్ ఉంటుంది, వెళ్ళి చూసారా పోండి ఎందుకు వచ్చింది పోవాలండి మళ్ళీ అనవసరం. అందుకని చూసుకోండి, ప్రెసిడెంట్ 26 మంత్స్ నీళ్ళు చేస్తే సరిపోతుంది కదా. మీకు రావు అనుకోండి, నీళ్ళు రిటర్న్స్ వేయాలా వద్దా అంటే కరెక్ట్గా దాని మీద నీళ్ళు ఉందా లైబ్రరీ కదా, నీళ్ళు పడేయమంటారు కదా, డ్యూ డేట్స్ ప్రకారం రిటర్న్స్ పడేయమని చెప్తారు. ఈ సంవత్సరం మేజర్గా వచ్చిన అమెండ్మెంట్స్ ఏంటంటే ఫరమ్కి మీకు ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఉన్నా లేకున్నా కూడా ఫరమ్ కూడా కంపెనీ లాగానే డ్యూ డేట్ రిటర్న్ పడేసుకోవాలని. తర్వాత ఏదైనా మీకు ఏటీఐబీ కానివ్వండి ఇలాంటి డిడక్షన్స్ ఏదైనా ఉన్నట్లయితే కొత్త ఇండస్ట్రీస్ కొన్ని ఎగ్జామ్స్ కొన్ని పాత క్యారీ అవుతున్నాయి, అది కూడా డ్యూ డేట్లో రిటర్న్ పడేయకపోతే డిడక్షన్ అలౌ చేయడం అవసరం. 1/6 తీసిస్తారు. ఈ సంవత్సరం రిటర్న్స్ పడాల్సిన అవసరం లేదు. 1/6 అయితే రిటర్న్ తయారు చేయాల్సిన అవసరం లేదు, మీరు పడాల్సిన అవసరం లేదు. 1/6 రిటర్న్స్ లేదండి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం గుంటూరు శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు ఉత్కంఠభరిత వాతావరణంలో జరిగిన సంఘం అధ్యక్షులుగా కోటేశ్వరరావును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏపీ వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం గుంటూరు జిల్లా శాఖకు నిర్వహించిన ఎన్నికలు ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రశాంతంగా జరిగాయి. నగరంలోని ఏపీ ఎన్జీఓస్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ ఎన్నికలకు కృష్ణా జిల్లా సంఘం అధ్యక్షులు పిఏ బాలకృష్ణ ఎన్నికల అధికారిగా, ఎం నాంచారయ్య ఎన్నికల సహాయ అధికారిగా వ్యవహరించారు. గుంటూరు జిల్లా సంఘం నూతన అధ్యక్షులుగా కె కోటేశ్వరరావు ఎంపికయ్యారు. అయితే కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఇద్దరిద్దరు చొప్పున పోటీ పడ్డారు. కార్యదర్శిగా 75 ఓట్ల మెజార్టీతో వెంకటేశ్వరరావు, కోశాధికారిగా 66 ఓట్లతో రవీంద్రనాథులు గెలుపొందారు. వీరిద్దరిని అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారులుగా నియమిస్తూ ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు మెజార్టీ ఓట్లు గెలవడానికి, అలాగే జిల్లా రవీంద్రనాథ్ గారు ఎన్నికైనట్టుగా ప్రకటిస్తున్నారు. నెహ్రూ నగర్ 3 వంతెనల సమీపంలో రోడ్డు పక్కన నివాసముంటున్న వృద్ధురాలు వడదెబ్బకు మృతి చెందింది. రైల్వే స్థలాల్లో ఉన్న గుడిసెలను పీకివేయడంతో కొంతకాలంగా వీరు చెట్ల కిందే కాపురం ఉంటున్నారు. సుమారు 2 నెలల క్రితం నెహ్రూ నగర్ ఆనుకుని ఉన్న బుచ్చయ్య తోట రైల్వే లైన్ పక్కనే గుడిసెలు వేసుకుని బ్రతుకెళ్లదీస్తున్న వారిని అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. ఇళ్లను పీకేస్తున్నప్పుడు వీరికి ప్రజాప్రతినిధులు వచ్చి పునరావాసం కల్పిస్తామని హామీ కూడా ఇచ్చారు. అయితే వారి నోటి మాటలు నీటి మాటలే అయ్యాయి కానీ ప్రత్యామ్నాయం చూపించడంలో ఆచరణకు నోచుకోలేదు. దీంతో దారిలేని ఆ నిరుపేదలు దారి ప్రక్కనే ఉన్న చెట్ల నీడను ఉంటూ ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఇప్పటి వరకు ఎలాగోలాగా నెట్టుకొచ్చినా కొద్ది రోజులుగా ఎండ తీవ్రతకు అధికంగా ఉండటంతో రోజుకొకరు వడదెబ్బ తగిలి మంచాన పడుతున్నారు. 2 రోజుల క్రితం వడదెబ్బకు గురైన వృద్ధురాలు మృతి చెందడంతో వారంతా తమ వారి ప్రాణాలకి ఇదే పరిస్థితి దాపురిస్తుందని భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపేస్తున్నారు. 18 ఏళ్ళ బట్టి ఉంటున్నాం రైల్వే స్థలంలో. అక్కడి నుంచి ఇల్లు బీకేశారు. ఈ చెట్టు నీడకు వచ్చేసాం. అంతా ఇక్కడే వండుకొని తింటాం. ఈ ఎండలకి ఎండటం, వానకు తడవటం, ఈ ఎండకి వాంతులు విరోచనాలు అయిపోయి మా మనిషి చచ్చిపోయింది. ఇక్కడ చాలా భేద స్థితిలో ఉన్నాం. దయచేసి మమ్మల్ని కనికరించి మాకు ఇళ్ల స్థలాలు అక్కడ ఎక్కడిచ్చినా వెళ్ళిపోతాం. ఎంఆర్ఆర్ చుట్టూ, ఆర్ఐ గారి చుట్టూ, మేయర్ గారి చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పుడే కార్పొరేటర్ సత్యం గారు కూడా వచ్చాడు. ఆయన కాస్త ధన సహాయం చేశాడు. ఇక్కడ అందరినీ విమర్శించి ఇదంతా కూడా ఆయన ఈ సాధక బాధలు కనుక్కొని వెళ్ళాడు. మాకు దయించి మాకు స్థలాలు ఇస్తే ఎక్కడిచ్చినా వెళ్ళిపోతాం. ఈ విధంగా ఉంటే రోజుకు ఒకళ్ళు చచ్చిపోతున్నాం. ఇక్కడ ఇంకా 2-3 మంచంలో పడిపోయి ఉన్నారు. వాంతులు విరోచనాలు, ఈ ఎండలకి నీళ్ళు లేక, నిడులు నీళ్ళు లేక అల్లాడిపోతున్నాం. దయచేసి మాకు అధికారులందరూ కూడా మాకు స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా ఇదిగో చూస్తాం అదిగో వస్తున్నామంటూ మభ్యపెడుతున్నారని, ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని తమకు నిలువ నీడ చూపించి ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా కాపాడాలని వారు వాపోతున్నారు. కోచింగ్ తినేవాడిని, నా బతు తీరిపోయింది. ఆ ఇల్లు తీసి యువతల పడేశారు. ఈ వడగాలకి తిరుగుతూ నా షాహి తెచ్చి భర్తలు తిరుగుతూ ఈ వడగాలు దెబ్బతిని పడిపోయి ఇల్లు లేనివల్ల ఆ చెట్ల కింద పడిపోయి ఆ బాధలు పడి నన్ను బతికపోయి ఈ రోడ్లమ్మడి తిరిగి అది షాహి చెట్టు వచ్చి పడిపోయి అడిగితే రేపు అని జరుగుతున్నారు. 3 నెలల మట్టి రోడ్డు మీదే ఉన్నాం. వాన కింద ఈ వడగాలికి 4 రోజుల మధ్య వడగాలికి పడుతుంది. ఈ వడగాలికి బుక్కానికి ఇది లేదుగా. వెళ్ళపోతే మరి వెళ్ళి ఊళ్ళో తాకిచ్చేసి ఆనందించి ఈ రోడ్లు అంత వచ్చే వరకు వడగాలు కొట్టి పడిపోయి ఆ చెవులు కొట్టి మట్టి తట్టుకోలేక చనిపోయి. జీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ వారం ఆంధ్రుల ప్రయోజనాలకు భంగం, ఇతర ప్రాంతాలపై వివక్షత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో డాక్టర్ శివాజీ ఆరోపణ. బుచ్చేతోట రోడ్డు వెంబడి ప్రాణాలు గాల్లోకి, వడదెబ్బకు ముదుసలి బలి. ఈ పాపం అధికారులదే అంటూ ఆగ్రహం. రెండో దశ ఆశను అధికారులు విజయవంతం చేయాలి. సామాజిక చైతన్య కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేయండి. సిఇఓ సుధాకర్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 2 గంటల ప్రసారమయ్యే జీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.